హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వెదర్కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఈశాన్య మధ్యప్రదేశ్ దాని దక్షిణ పరిసర ప్రాంతాల వద్ద కేంద్రీకృతమై ఉన్న తీవ్ర వాయుగుండం ఈరోజు తుఫానుగా మారనుంది. ప్రధానంగా క్రింది స్థాయి గాలులు పశ్చిమ మరియు నైరుతి దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నాయి. ఈరోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో అక్కడక్కడ బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్నటువంటి మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాతావరణంలో వేడితో పాటు ఉక్కపోత కూడా ఉంటుందని ఇవాళ ప్రధానంగా రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మెదక్, సిద్దిపేట, మంచిర్యాల, కొత్తగూడెం, కామారెడ్డి, భూపాలపల్లి, ములుగు జిల్లాలలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ విభాగం వెల్లడించింది. ఎల్లో అలర్ట్ను కూడా అధికారులు ఈ యొక్క జిల్లాలకు వెల్లడించారు. హైదరాబాద్లో ఆకాశం మేఘామృతమై ఉంటుందని తెలిపింది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, గాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గంటకు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 32 నుంచి 24 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలుల నైరుతి దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరాలు వెల్లడించింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూస్తే ఏపీ యానంలో దిగువ ట్రోపో ఆవరణ నైరుతి పశ్చిమ గాలులు దిశగా వీస్తున్నాయి. అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వివరాలు వెల్లడించిన ప్రకారం ఉత్తర కోస్తా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా 1-2 చోట్ల భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు గరిష్టంగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో 1 లేదా 2 చోట్ల బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ కోస్తాలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని, ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. గంటకు గరిష్టంగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో దక్షిణ కోస్తా ఆంధ్రాలో కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక రాయలసీమలోను కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా రానున్నటువంటి మరో 4 రోజుల పాటు ఈ వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజున అల్లూరి సీతారామరాజు, ఏలూరు, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, అన్నమయ్య జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, పల్నాడు, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాలలో, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాలలో పిడుగులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ రిపోర్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.